ఓం నమో నారాయణాయ. ధనుర్మాసపు శుభ సమయంలో గోదాదేవి మనకు బోధించే భక్తి మంత్రం తిరుప్పావై 12వ పాసురం. ఈ పాసురంలో అహంకారాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుని పాదాల శరణు కోరే సఖీల వినయభావం మన హృదయాలను కదిలిస్తుంది. భక్తి, ఐక్యత, శరణాగతి అనే 3 మహత్తర భావాలను అద్భుతంగా తెలియజేసే ఈ పాసురం మన జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. திருப்பாவை 12వ பாசுரம். ஆண்டாள் திருவடிகளே சரணம். கனைத்திளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்றா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தானெழுந்திராய் ஈதென்ன பேரு ரக்கம் అనైతిల్లత్తారు మరిందేలోరెంబాబాయ్. ఇందులో ఆమె శ్రీకృష్ణుని సగుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేలుకొలుపుతోంది. లేగ దూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాల ధారలతో నీ ఇంటి ప్రాంగణం అంతా తడిసి బురదమయమైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలువైతివి. ఓయమ్మా, మేమందరం నీ వాకిట్లోకి వచ్చి పైన మంచు కురుస్తున్నా సహించి నీ గడపను ఆనుకుని నిల్చొని ఉన్నాము. మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురిసినట్లు శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతోంది. కాళ్ల కింద పాల ధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగిపొర్లుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి కూడా నిన్ను మాతో చేర్చుకోవడానికి నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నాము. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న కోపంతో ఆ స్వర్ణ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి ముట్టుపెట్టిన పరమాత్ముడైన శ్రీరాముని గుణగణాలను స్తుతిస్తున్నాము, పాడుతున్నాము. మేము ఇంత చేస్తున్నా నీవు నోరైనా మెదపడం లేదేంటి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాములే. మొద్దు నిద్ర విషయం ఊరువాడా తెలిసిపోయిందిలే. ఇకనైనా నీ నిద్ర చాలించి నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మాతో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ గోదాదేవి ఇతర గోపికలు కలిసి 7వ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.